మహిళా శివంగులు ఆయుధాల్ని ధరించారు, ఆపరేషన్కు సిద్ధమంటున్నారు. అడవుల్ని గాలిస్తామంటున్నారు, కూంబింగ్కు సై అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే తొలి మహిళా శివంగి దళంపై V6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. నిర్మల్ జిల్లాలో మహిళలతో శివంగి ఫోర్సును ఏర్పాటు చేశారు. ఈ ఫోర్సుతో ఏ విధంగా శాంతి భద్రతలను రక్షిస్తున్నారు అనే అంశంపై మనతో మాట్లాడడానికి ఎస్పీ జానకి శర్మిల మేడం ఉన్నారు. వారిని తెలుసుకుందాం. మేడం, ఈ ఫోర్సును శివంగి దళం ఏర్పాటు చేయాలనే ఆడ పోలీసులతోని శివంగి ఫోర్సును ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది, ఎందుకోసం వినియోగిస్తున్నారు? బేసిక్గా పోలీసింగ్ అనేది రకరకాల కొత్త పుంతలు తొక్కుతూ ఉంది నౌడేస్. తర్వాత ఫోర్స్లో కూడా విమెన్ చాలామంది వస్తున్నారు. రెగ్యులర్గా పోలీస్ ఫోర్స్లో ఉండే కానిస్టేబుల్స్ కానీ ఏఆర్ కానిస్టేబుల్స్ ఆర్ సివిల్ కానిస్టేబుల్స్ ప్రతి సంవత్సరం కూడా పెరుగుతుంది. పెరిగినప్పుడు ఏఆర్ ఫోర్స్లో వచ్చేసి వాళ్ళతోటి యూజువల్లీ గార్డ్ డ్యూటీస్ చేస్తున్నాము. తర్వాత ప్రిజనర్స్ ఎస్కాట్స్ చేస్తున్నారు విమెన్ ప్రిజనర్స్ ఉన్నప్పుడు. అలాగే సివిల్ పోలీసులు ఉన్నప్పుడు వాళ్ళతోటి రిసెప్షన్లోను తర్వాత రైటర్ డ్యూటీస్ చేస్తున్నారు. సో కొంతమంది అమ్మాయిలు నాకు అడిగారు, మేడం ట్రైనింగ్ ఒకటే ఉన్నప్పుడు మాకెందుకు ఇట్లా డిస్క్రిమినేషన్ అనేసి. అది డిస్క్రిమినేషన్ కూడా కాదు, అమ్మాయిల కన్వీనియన్స్ని బట్టి కూడా ఒక్కొక్కసారి అట్లా చేస్తూ ఉన్నారు. సో దీని గురించి ఆలోచించాను. తర్వాత మా దగ్గర కొన్నిసార్లు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇథనాల్ ఇష్యూలో బేసిక్గా అప్పుడు 5,000 మంది లేడీస్ అందరూ రోడ్డు మీదకి వచ్చారు. సో దాన్ని మాకు కంట్రోల్ చేయడము కొద్దిగా కష్టమైంది. విమెన్ అంటే సివిల్ పోలీసులు ఉన్నారు, ట్రైన్డ్ విమెన్ లేరు బేసిక్గా. సో మనకి 20 మంది ఆర్మ్డ్ రిజర్వ్లో ఉన్నారు. వీళ్ళకి ఎట్లా మనల్ని సద్వినియోగం చేసుకోగలుగుతాం వేస్టేజ్ లేకుండా, ఫోర్స్ వేస్టేజ్ లేకుండా అన్నది ఆలోచించినప్పుడు ఈ ఐడియా వచ్చింది. సో శివంగి దళం ఐడియా అనేది దగ్గర ఒక 6 months నుంచి దీన్ని కాన్సెప్ట్ చేసుకొని దాని నుంచి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము, వాళ్ళని మోటివేట్ చేయడము, మా వాళ్ళందరికీ కూడా దాన్ని అర్థమయ్యేలాగా చెప్పడం, ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ అనేది ఒక 6 months నుంచి నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఫస్ట్ బేసిక్గా వాళ్ళకి కావాల్సింది ఫిజికల్ ఫిట్నెస్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి. సో ఫిజికల్ ఫిట్నెస్ కోసం మా గ్రౌండ్లో వాళ్ళ కోసం అబ్స్టకిల్స్ తయారు చేయించాము. అబ్స్టకిల్స్లో వాళ్ళంతా ట్రైనింగ్ తీసుకున్నారు, పర్ఫెక్ట్గా అయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే జెంట్స్ కంటే కూడా చాలా బాగా చేశారు, చాలా కష్టపడ్డారు. విమెన్గా ఫిజికల్ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, అవన్నీ దాటుకొని వీళ్ళు ఈ ట్రైనింగ్ చాలా ఉత్సాహంగా చేశారు. అందరూ పాస్ అయ్యారు, అందరూ కూడా మంచి ఫిట్గా తయారయ్యారు. శిక్షణలో రాటుదేలారని చెప్తున్నారు, ఎట్లాంటి శిక్షణ ఇచ్చారు? బ్యాటిల్ అబ్స్టకల్స్ అంటే గోడలు ఎక్కడము, దూకడము, తర్వాత వీళ్ళు వెపన్ ట్రైనింగ్ ఉన్నది, తర్వాత క్రాలింగ్ చేయడము, తర్వాత ఈ డెడ్ మ్యాన్ లిఫ్ట్ అని ఉంటుంది, భుజం మీద వేసుకొని పరిగెట్టడం, తర్వాత బరువులు మోయడము, ఇవన్నీ వాళ్ళని చాలా ఫిట్గా తయారు చేశాయి. రన్నింగ్ అండ్ సైక్లింగ్ ఇవన్నీ కూడా చేశారు. మా దగ్గర మా ఆర్ఐలు ఆర్ఎస్ఐలు అందరూ కూడా వాళ్ళకి ఈ ట్రైనింగ్ ఇచ్చారు. సో ఈ విమెన్ ఫోర్స్ ఫస్ట్ టైం అయినప్పుడు వాళ్ళ ట్రయల్ బేసిస్ మీద వాళ్ళని మామిడా ఫారెస్ట్లో 4 ఆదివాసీ లేడీస్ తప్పిపోయినప్పుడు ఈ క్విక్ రెస్పాన్స్ టీమ్ విమెన్ ఏదైతే ఉందో ఈ స్పెషల్ పార్టీ, సో వాళ్ళని ఫస్ట్ టైం పంపించినప్పుడు వాళ్ళు చాలా విజయవంతంగా ఆ టాస్క్ పూర్తి చేసుకొని వచ్చారు. ప్రధానంగా మామడ ఏదైతే ఇష్యూని ఒకసారి పరిశీలిస్తే అటవీ ప్రాంతం 1000 హెక్టార్లలో విస్తరించి ఉంది. అక్కడ 4 ఆడవాళ్ళు తప్పిపోయారు. ఆ ప్రాంతాన్ని ఈ ఆడసింహాలు ఎలా గాలించారు, ఎలా పట్టుకున్న సందర్భంగా మీరు కూడా సంతోషంగా ఫీల్ అయ్యారు, అది ఎట్లా అనిపిస్తుంది? అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. విమెన్ని ఫోర్స్ స్టార్ట్ చేసినప్పుడు రకరకాల మిక్స్డ్ కామెంట్స్ వచ్చాయి, వీళ్ళు ఏం చేస్తారు, ఊరికే ట్రైనింగ్ ఇస్తున్నారు అది దాన్ని. బట్ దే ప్రూవ్డ్ దెమ్ రాంగ్. మేము కూడా వెళ్ళాం కూడా. సో వాళ్ళు యాక్చువల్గా విలేజర్స్ పోలీసులు కలిపి ఒక సైడ్ రాత్రంతా సెర్చ్ చేశారు, అక్కడ దొరకలేదు. సో డెఫినెట్గా ఇటే వైపు ఉంటారు అనేసి తర్వాత లాస్ట్ లొకేషన్ ఒకటి చూసాము. దానికి మనము టెక్నాలజీ వాడాము, డ్రోన్స్ ద్వారా బాగా సెర్చ్ చేసాము. తర్వాత ఇంకా వైర్లెస్ సెట్స్ ఇవన్నీ యూస్ చేసుకుంటూ వీళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకుంటూ వీళ్ళు వెళ్ళి ఆ లేడీస్ ఎక్కడైతే ఉన్నారో ఆ ప్లేస్ నుంచి మంచిగా తీసుకురావడం జరిగింది. సో వాళ్ళు తప్పిపోయిన వాళ్ళు కూడా ఈ కమాండో టీమ్స్లో మహిళలు ఉండడం చూసి వాళ్ళు కూడా చాలా అంటే సేఫ్గా ఫీల్ అయ్యారు, వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆడ పోలీసుల శివంగులను జనం చూస్తుంటే, అదేవిధంగా ఆపరేషన్ నిర్వహిస్తుంటే ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఆ స్పందన మీకు ఎక్కడైనా కనిపించిందా? చాలా అంటే
వీళ్ళు ఏం చేయగలుగుతారని ఒక్కరు కూడా అనలేదు నాతోటి. ఇప్పుడు అయిపోయాక ట్రైనింగ్ అయ్యాక, ట్రైనింగ్ కాకముందు వాళ్ళు కొన్ని మిక్స్డ్ కామెంట్స్ అయ్యాక పీపుల్ ఆర్ హ్యాపీ, చాలా చక్కగా ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. వీళ్ళు రీసెంట్గా చాలా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్లో వీళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ ఇన్ వాళ్ళు ఓన్లీ రోడ్ ఓపెనింగ్స్, ఏరియా డామినేషన్స్, ఆ ఫారెస్ట్ రిలేటెడ్ యాక్టివిటీసే కాదు, ఎక్కడ శాంతి భద్రతల సమస్యలు వచ్చినా ఈ స్పెషల్ క్యూఆర్టీ టీమ్స్ జెంట్స్ ఏవైతేనో వాటితో పాటు వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఎందుకంటే ప్రతి ఆందోళనలోను, ధర్నాల్లోను, రాస్తారోకోలు వీటన్నిటిలో కూడా ఎక్కువగా విమెన్ వస్తున్నారు ఈ మధ్య. సో కొంచెం టు హ్యాండిల్ దెమ్ విమెన్ పోలీసులు ఉంటే బాగుంటుంది అనేసి ఒక ఉద్దేశం. ఈ చేంజ్ కూడా మాకు బాగా కనిపించింది. వీళ్ళ వల్ల మేము ఇంకా బాగా క్రౌడ్ కంట్రోలింగ్ అనేది మంచిగా చేయగలుగుతున్నామని అనిపించింది. ఇటీవల కాలంలో అంగన్వాడీలో ఒక ధర్నా నిర్వహించడం జరిగింది. మగ పోలీసులు చేస్తే ఏ విధంగా మానిటరింగ్ చేస్తారు, అదేవిధంగా ఈ ఎవరైతే మహిళా శివంగిలు ఎలా కంట్రోల్ చేయగలిగారు? అంటే యాక్చువల్లీ పోలీస్ ఈజ్ ఏ పోలీస్, మగ పోలీసులు ఆడ పోలీసులు అట్లా తేడా ఏం లేదు, జెండర్ ఏం లేదు. కానీ వీళ్ళుంటే కొంచెము కొన్ని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి, లేడీస్ని ముట్టుకోవాలంటే జెంట్స్ చేయకూడదు అట్లాంటివి. సో విమెన్ పోలీసులు ఉండడం వల్ల మాకు మంచిది, వాళ్ళకి మంచిది, మోర్ ఎఫెక్టివ్లీ హ్యాండిల్ చేయగలుగుతారు. ఈవెన్ లిఫ్టింగ్ అప్పుడు కూడా ఈజీ అవుతుంది. నిజంగా వీళ్ళని చూస్తుంటే ఏదైతే ఆయుధాలు ధరించి కమాండోలను మరిపించే విధంగా ఏ విపత్తు జరిగినా ఎదుర్కొంటామనే ఒక సన్నద్ధత వాళ్ళలో కనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది మేడం? చాలా ముచ్చటగా ఉంది, హ్యాపీగా ఉంది. ఈ కాన్సెప్ట్ సక్సెస్ అయినందుకు మరింత హ్యాపీగా ఉంది. అంటే ఇది ఒక వన్ టైమ్ బేబీలా కాకుండా దీన్ని మంచిగా రెగ్యులరైజ్ చేసి అండ్ స్ట్రీమ్లైన్ చేసి దీన్ని ఒక సిస్టమటైజ్ చేసి దీనికి ఒక ఎస్ఓపి క్రియేట్ చేసి మంచిగా ఇది ఫ్యూచర్లో కూడా కంట్రోల్ అవ్వాలి, కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పటికే మీరు పోలీస్ అక్కతోని ఒక విప్లవాత్మకమైన ఏదైతే పోలీస్ రంగంలోనే ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. ఆడ మహిళా పోలీసులతోని శివంగి దళం ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో మహిళల భద్రతకు ఎట్లాంటి ప్రాధాన్యత ఇస్తారు? ప్రతి పోలీస్ ట్రైనింగ్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళకి చెప్పేది ఫస్ట్ ప్రయారిటీ మహిళల భద్రత అనేది చెప్తూ ఉంటారు. సో మహిళల భద్రత అనేది ఎవరికైనా ఫస్ట్ ప్రయారిటీ, మాకు కూడా ఫస్ట్ ప్రయారిటీ. ఈ పోలీస్ అక్క అనే ప్రోగ్రామ్ వచ్చేసి వాళ్ళు కేజీబీ బిల్ని అడాప్ట్ చేసుకున్నారు, వాళ్ళతో స్పెండ్ చేస్తారు, వెళ్ళి వాళ్ళకి సైబర్ నేరాల గురించి, తర్వాత సెక్షువల్ అబ్యూస్ గురించి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే ఇష్యూస్ గురించి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తారు. వీళ్ళని చూసి వాళ్ళు ధైర్యం తెచ్చుకొని ఏదన్నా ఒకవేళ సెక్షువల్ అబ్యూస్ జరుగుతుంటే చెప్పగలుగుతారు ధైర్యంగా అనేసి అది మెయిన్ కాన్సెప్ట్ పోలీస్ అక్కలో. అంటే మనం ప్రివెంట్ చేస్తున్నాం ముందే. పోక్సో జరిగాక పోక్సో కేసు పెట్టడం కంటే జరగకముందే వాళ్ళ ప్రివెంట్ చేయడం మంచిది అనే ఉద్దేశంతో పోలీస్ అక్క ప్రోగ్రాము స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ విమెన్ నారీ శక్తి ప్రోగ్రామ్ వచ్చేసి ఈ సివిల్ పోలీసులు యూజువల్లీ డెస్క్ వర్కే పరిమితం అవుతున్నారు. సో వాళ్ళు కూడా దే వాంటెడ్ టు వాళ్ళు కూడా డయల్ 100 కాల్స్ అటెండ్ చేయడము, లేదా ఏదన్నా సమస్య వచ్చినప్పుడు పిటిషన్ ఎంక్వైరీస్ చేయడము, లేదా పేకాట ఆడే వాళ్ళని పట్టుకోవడము, ద్విచక్ర వాహనాలకి ఏదైనా ఉంటే ఫైన్ వేయడము, డ్రంక్ అండ్ డ్రైవ్స్ చేయడము, ఇదంతా కూడా వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది నారీ శక్తి ప్రోగ్రాంలో భాగంగా ప్రతి వారం ఒకసారి చేస్తున్నాం వీక్లీ. సో వాళ్ళు చేస్తున్నారు బాగా, ప్లస్ విమెన్ చేస్తే ఇంకా మోర్ సిన్సియర్గా చేస్తారు. సో వాళ్ళు ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఈ 3 ప్రోగ్రామ్స్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇది ఎస్పీ మేడం చెప్తున్నమాట. ముఖ్యంగా ఎవరైతే మహిళా పోలీసులు ఒక ఆపరేషన్ నిర్వహించినా, అదేవిధంగా ఎలాంటి సన్నద్ధతను ఎదుర్కోవడానికి ఈ విధంగా ఆడ మహిళా శివంగి దళాన్ని ఏర్పాటు చేయడం పట్ల ఒక మంచి స్పందన లభిస్తుందని ఆమె చెప్తున్నారు. మహిళా శివంగిలు ఆపరేషన్ మొదలు పెడితే చాలు అంతు చూసేదాకా వదిలిపెట్టడం లేదు. అదేవిధంగా ఏదైనా సమస్య వచ్చినా వాళ్ళు పరిష్కరించేంత వరకు కూడా ముందుంటున్నారు. అదేవిధంగా ఆ సమస్యను పరిష్కరిస్తున్నారు. అదేవిధంగా శాంతి భద్రతలను పరిరక్షిస్తున్నారు. మనం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా మహిళల శివంగి దళాన్ని ఏర్పాటు చేశారు. చూడొచ్చు, వీళ్ళందరూ కూడా
ఎవరైతే యూనిఫామ్ ధరించి అదేవిధంగా ఆయుధాలని చేతబట్టుకొని ఏ చిన్న సంఘటన జరిగినా అలికిడి జరిగినా అదేవిధంగా అటవీ ప్రాంతంలో మహిళలు తప్పిపోయిన వీళ్ళు రక్షిస్తున్నారు, అదేవిధంగా ఆపదలో అండగా ఉంటున్నారు. అయితే వీళ్ళు ఈ మహిళల శివంగి దళంలో ఏ విధంగా పనిచేస్తున్నారు, ఎట్లా పనిచేస్తున్నారు అనే అంశాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, ఈ శివంగి దళంలో పనిచేస్తున్నారు, మీరు ఎట్లా అనిపిస్తుంది, ఏ విధంగా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇప్పుడు నేను 2020 బ్యాచ్, స్వరూపర అని నా పేరు. మేము ఇంట్లో జాబ్ చేయబట్టి 5 సంవత్సరాలు అవుతుంది. నార్మల్గా ఏఆర్ ఫోర్స్ అంటే చాలా మందికి ఏం డ్యూటీస్, గర్ల్స్ ఏం చేస్తారని ఎవరికి ఏం తెలీదు. కానీ మేము ఇంట్లోకి వచ్చినాక ఏ డ్యూటీ అయినా చేయగలుగుతాం. మేము డిజైనర్ ఎస్కార్ట్ కానీ, గార్డ్ డ్యూటీ కానీ, 24 hours కోటో గార్డ్ డ్యూటీ కానీ, బందోబస్తు కానీ, ఏదైనా ఎమర్జెన్సీ డ్యూటీస్ అన్నీ చేయగలుగుతాం. కానీ ఇప్పుడు ఈ కొత్త శివంగి టీం ద్వారా ఎస్పీ మేడం మాకు దీన్ని పరిచయం చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే ఎమర్జెన్సీలో ఏ డ్యూటీ కానీ ఫోన్ చేస్తే మేము 10 నిమిషాలలో అక్కడికి వెళ్ళేటట్టు మాకు ట్రైనింగ్ ఇచ్చారు. 45 days. ఏదైనా సరే మేము ఆడపిల్లలకి ఏదైనా సరే ఆఫీసర్స్ కానీ ఏది ఉన్నా మేము ఉండగలం, చెయ్యగలం అనేది మాకు మేడం నేర్పించారు. ఇది మా ట్రైనింగ్ అంత కఠినంగా జరిగింది. ఏ సిచ్యువేషన్ వచ్చినా ఏది వచ్చినా మేము తట్టుకోగలుగుతాము, ప్రజలకు మేము అండగా నిలబడతాము అనే ధైర్యం ఒకటి మేము మాత్రం వాళ్ళకి ఇవ్వగలుగుతాము. అంటే ట్రైనింగ్లో శిక్షణ పొందామని చెప్తున్నారు, ఎలాంటి ట్రైనింగ్ తీసుకున్నారు, ఎలాంటి శిక్షణ పొందారు? మేము మా ట్రైనింగ్లో 9 నెలలు కఠినమైన శిక్షణ ఉంది. స్పెషల్గా ఈ శివంగి టీం కోసం మాకు ప్రత్యేకంగా 45 రోజుల శిక్షణ ఇచ్చారు. అది ఎలా ఉంటుందంటే పొద్దున్నే పీటీ ఉంటుందండి, తర్వాత మాకు ఇది ట్రావెలింగ్ కానీ, బీఓఏసీ కానీ, ఆప్టికల్స్, ఎవ్రీథింగ్ అన్నీ మాకు ఇందులో నేర్పిస్తారు. ఏ సిచ్యుయేషన్ అయినా కానీ మేము ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, చిన్నప్స్ కానీ, వాల్ దూకడం కానీ, ఏదైనా కానీ ఎలా మేము ఫేస్ చేయాలని ప్రతి ఒక్కటి మాకు నేర్పించారు. జంగిల్లో ఎలా ఉండాలి, మూమెంట్లో ఎలా చేయాలి, ప్రతి ఒక్క విషయం మాకు ఇందులో ఉంటుంది. శిక్షణ చాలా కఠినంగా ఉంటుంది. ముఖ్యంగా ఇటీవల మామడ అటవీ ప్రాంతంలో ఆదివాసీ మహిళలు తప్పిపోయారు, ఆ సందర్భంగా మీరేం చేశారు? మాకు మామడలో వాళ్ళు తప్పిపోయారని చెప్పి ముందు రోజు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మేము అక్కడికి వెళ్ళినామండి. అందరము పొద్దున్నే వెళ్ళినాము. అక్కడ మాకు డ్రోన్ సహాయంతో కూంబింగ్ నిర్వహించారు అంతటా. వాళ్ళు ఎక్కడున్నారు ఏది అని చెప్పడం కోసము దాంతో మేము తెలుసుకోగలిగినాము. అక్కడ ఆ 3 ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళని మేము రక్షించడం జరిగింది. వాళ్ళ కోసమే ఈ స్పెషల్ శివంగి టీం అనేది. ఆడవాళ్ళ ఆపదలో ఉంటే మేము వెనకనే ఉండగలుగుతాము, చేయగలుగుతాం అన్న కోసమే ఇది ఈ శివంగి టీం. మీరు ఎక్కడైతే మామడ అటవీ ప్రాంతంలో ఆపరేషన్ నిర్వహించారు, ఆ మహిళలను సురక్షితంగా రక్షించారు, అదేవిధంగా ఇంటికి చేర్చారు, ఎట్లా అనిపించింది? మాకు చాలా మంచిగా అనిపించిందండి. ఫస్ట్ కదా మాకు కూడా ఫస్ట్ కొత్తగా ఉండే టెన్షన్ అనిపించింది. కాకపోతే మేము చేయగలుగుతాం, ఇది మేము వాళ్ళ కోసమే కదా నేర్చుకుంది ఈ శిక్షణ, మాకు ఆ ధైర్యం ఉంటుంది అని చెప్పేసి మేము చేసామండి. మంచిగా అనిపించింది. మామడ అటవీ ప్రాంతం 1000 ఎకరాల్లో విస్తరించింది. ఆ అటవీ ప్రాంతంలో తప్పిపోయిన ఆదివాసీ మహిళలను ఇంటికి చేర్చడం ఆనందంగా ఉందని ఆ మేడం చెప్తున్నారు. మరొక శివంగి ఆడసింహం మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, ప్రధానంగా ఆయుధాలు ధరించారు, అదేవిధంగా ఒక సన్నద్ధత, ఏ విధంగా అయితే ఒక బార్డర్లో ఏ విధమైన సన్నద్ధత ఉందో అలాంటి సన్నద్ధతో పనిచేస్తున్నారు, ఎట్లా పనిచేస్తారు, ఎలా పనిచేస్తారు? ఈ టీం ఏర్పరిచిన తర్వాత మాలో డ్యూటీ అంటే నార్మల్ డ్యూటీస్ కంటే ఈ టీం వల్ల మేము కొత్తగా ఒక ఉత్సాహం వచ్చింది మాలో. దాంతో మేము మంచిగా పనిచేయగలుగుతున్నాం, బయట ప్రజలకు అందరికీ హెల్ప్ చేయగలుగుతున్నాం. ఆడవాళ్ళకి ఏ ఆపద వచ్చినా, ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్ చేయాల్సి వచ్చినా మేము వెంటనే వితిన్ 10 minutes లోపు మేము అక్కడ ఉండగలుగుతాం. అలాంటి కఠినమైన శిక్షణ ఇచ్చారు మాకు 45 days. వెపన్ కూడా అదైతే రెడీ చేసుకున్నారు, శిక్షణ పొందారు. ఏమైనా అనుకోని సంఘటన జరిగితే వెపన్ కూడా ఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము. వెపన్ ట్రైనింగ్ అన్నీ ఇచ్చారు మాకు. ఫీల్డ్ క్రాఫ్ట్, ఫీల్డ్ సిగ్నల్స్, అడవిలో ఎలాంటి మ్యాప్ రీడింగ్ అంటే ఒక పర్సన్ని ఎలాంటి టెక్నాలజీ లేకుండా కనుక్కోవడానికి మా దగ్గర కొన్ని GPS అలాంటివి ఉంటాయి. ఆ సిగ్నల్స్తోని మేము ఎక్కడున్నారో వేరే వాళ్ళు అంటే అడవిలో ఉన్న వాళ్ళ మూమెంట్ తెలుసుకొని వాళ్ళని కాపాడగలుగుతాం. మొన్న మామడలో కూడా అలానే మా వాళ్ళు అలాంటి మ్యాప్ రీడింగ్తోనే, అలాంటి ఫీల్డ్ సిగ్నల్స్తోనే వాళ్ళని కనుక్కోగలిగారు. ఇటీవల ప్రాంతంలో మామడ తర్వాత మీరు ఇంకా ఎట్లాంటి ఆపరేషన్ నిర్వహించారు, అదేవిధంగా ఏదైతే రోడ్స్ పైన కానీ, అదేవిధంగా ధర్నాల సందర్భంగా కానీ ఎట్లాంటి ఆపరేషన్ నిర్వహించారు? ఇక్కడ కలెక్టరేట్ దగ్గర ఆశా వర్కర్ది బందోబస్తు జరిగింది. అక్కడ వాళ్ళని క్లియర్ చేయడం, ఆఫీసర్స్కి ఏమి ఇబ్బంది లేకుండా అక్కడ పనిచేసే వాళ్ళకి నచ్చ చెప్పడం అలాంటివి చేస్తాం. ఇది ఇక్కడున్న ఎవరైతే వీళ్ళు చెప్తున్న మాట, ముఖ్యంగా మహిళా శివంగులు ఒక యుద్ధ సన్నద్ధ ఏ విధంగా ఉంటుందో ఆ యుద్ధ సన్నద్ధతతోనే ఈ విధంగా పనిచేస్తాం, సామర్థ్యంతో పనిచేస్తాం. అదేవిధంగా ఎలాంటి
సమస్య వచ్చినా అదేవిధంగా ఆపద వచ్చినప్పుడు కూడా ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఒక మహిళా శివంగి టీంలో పనిచేయడం మీకు ఎట్లా అనిపిస్తుంది, ఏ విధంగా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్, చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ మన నిర్మల్లోనే ఈ శివంగి టీం అనేది ఏర్పడడం చాలా బాగుంది. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఎక్కడైనా కానీ గొడవలైనా కానీ ఏదున్నా కానీ ధర్నాలు కానీ బందోబస్తులు కానీ ఏదైనా జరిగితే ఆడవాళ్ళు కూడా ఉంటారు. ఆ టైంలో మెన్నుకి ఇబ్బంది అవుతుంది ఎలా అనేది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా కానీ లేడీస్ ఉన్న దగ్గర మెన్ను ఎంతైనా మనము వాళ్ళని హ్యాండిల్ చేయలేం. అట్లాంటి సిచ్యువేషన్లో ఈ శివంగి టీము లేడీస్ మేము వెళ్ళి వాళ్ళకి నచ్చ చెప్పడము, అక్కడ గవర్నమెంట్స్ ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నా కానీ అవి అంటే ఏమి కాకుండా వాటికి అక్కడ ఉన్న ప్రజలకు కూడా ఏ విధంగా ఏమి కాకుండా చూస్తాము. అండ్ మేము అడవిలకు కూడా ఇప్పుడు కూమింగ్ కానీ ఏదైనా ఉన్నా కానీ వెళ్ళేసి వస్తాము. ప్రతిదీ అన్నీ నేర్చుకున్నాము, ఖచ్చితంగా చేయగలుగుతాము, కాపాడతాము. ఇప్పుడు బయట కూడా ఏదైనా ఉన్నా కానీ ఇప్పుడు నార్మల్గా కాలేజెస్ కానీ అవి ఇవి ఉంటాయి కదా, లేడీస్ కూడా ఏంటంటే ఇంతకుముందు ఇట్లా భయపడుతుండే ఏ విధంగానైనా ఆడవాళ్ళు బయటికి వెళ్తే ఎలా ఉంటుందో ఏం చేస్తుండ్రో అంటే సిచ్యువేషన్స్ బాగాలేవు కదా. అట్లాంటి సిచ్యువేషన్లో కూడా మేము వెళ్ళి ఏదైనా ఉన్నా కానీ 10 నిమిషాల్లో వాళ్ళ ముందు వెళ్ళి వాళ్ళను ధైర్యం చెప్పి లేకపోతే వాళ్ళ ఆపదలో ఉన్నా కానీ వాళ్ళని కాపాడే అంత గట్టి ధైర్యం మాకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎవరైతే మహిళా శివంగులు చెప్తున్నమాట, ముఖ్యంగా ఏదైనా సంఘటన జరిగితే చాలు 10 నిమిషాల్లో ఆ ప్రాంతానికి చేరుకుంటాం, ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తాం, అదేవిధంగా వారిని ఆ ఆపద నుంచి బయటకు తీసుకొస్తున్నాం. ఆ తీసుకొచ్చే ఆపరేషన్లో మహిళా శివంగిలో మేముండడం పట్ల వీళ్ళంతా ఒక సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భవిష్యత్తులో కూడా ఎలాంటి ఆపరేషన్ వచ్చినా అదేవిధంగా విపత్తు వచ్చినప్పటికి కూడా ధర్నాల్లో కూడా ప్రజల్ని కట్టడి చేయడానికి తాము ముందుంటామని ఈ మహిళా శివంగులు చెప్తున్నారు.